ఇజ్రాయెల్ హమాస్ల మధ్యన కాల్పుల విరమణ ఒప్పందాల గురించి చర్చలు గత కొన్ని రోజుల నుండి జరుగుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ ఒక ప్రతిపాదన పంపించింది. 40 మంది లోపు ఎంతమందినైనా విడిచిపెట్టండి, ముందు వృద్ధులు మహిళల్ని విడిచిపెట్టండి, అట్లాగే మీ వాళ్ళని ఒక 400 మంది దాకా విడిచిపెడతామని చెప్పింది. బట్ దాంతో మేము సరిపుచ్చుకొని 4000 మందిని విడిచిపెట్టాలంది. అందుకు సిద్ధపడింది ఇజ్రాయెల్. కానీ ఈ లోపుగా మళ్ళీ హమాస్ రూటు మార్చుకుంది. తన దగ్గర ఉన్న బందీలందరినీ విడిచిపెట్టేస్తే ఇక ఆ తర్వాత తనకు భద్రత ఉండదు అనుకుంటోంది. కాబట్టి ఇక అది కాలక్షేపం చేస్తుంది, ఆపేస్తుంది. ఈ దశలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుని రఫా మీద అటాక్కి వెళ్ళిపోయింది. అంటే ఈ చర్చల పేరుతో కాలక్షేపం చేస్తానికి సిద్ధంగా లేదు ఇజ్రాయెల్, వెళ్ళి రఫా మీద దాడికి దిగింది. దాంతో అక్కడ హమాస్ వాళ్ళు కాల్పుల విరమణ నుంచి పక్కకి తప్పుకున్నారు. ఈ దశలో హౌతీలు మళ్ళీ హమాస్ తరపున వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ దేశాలని ఎర్ర సముద్రంలో మీ వాణిజ్య కార్యకలాపాలు జరుపుకొనియో, ఇజ్రాయెల్ యుద్ధం ఆపేటంత వరకు అట్నుంచి వచ్చే వాణిజ్య నౌకలన్నిటి మీద దాడులు చేస్తాం, మమ్మల్ని ఎవరు ఆపలేరని ప్రకటించారు.